మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా అంటూ కూడా కోమటిరెడ్డి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదంటూ కూడా కోమటిరెడ్డి చెప్పడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజాసాబ్, మన శివశంకర వరప్రసాద్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ కూడా జీవోలు విడుదలైనటువంటి నేపథ్యంలో ఆ జీవోలతో తనకు సంబంధమే లేదని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. పుష్ప 2 సినిమా తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవరూ రావద్దని చెప్పా అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేశారు. నన్ను ఎవరూ కలవడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేశాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగేదానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప. రైట్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కీలక కామెంట్స్ మీద జోరుగా చర్చ అయితే జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఆ శాఖ మంత్రికి తెలియకుండానే ఆ శాఖకి సంబంధించినటువంటి జీవోలు జారీ అవుతున్నాయా, సంతకాలు అయిపోతున్నాయా, లేకపోతే ఆ శాఖతో ఆయనకు సంబంధం అంటే ఆ శాఖలో జరుగుతున్నటువంటి ఈ 2 అంశాలకు సంబంధించి, ఈ 2 సినిమాలకి టికెట్ల ధరల పెంపుకు సంబంధించి నాకు ఏ సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రావలేదు, నేను ఎవరిని రావద్దని చెప్పాను, నేను ఎవరిని కలవలేదు, ఆ జీవోలు కూడా ఎలా రిలీజ్ అయ్యాయో నాకు తెలియదు అనేటువంటి కామెంట్స్ చేశారు అని అంటే ఏంటి? సినిమా ఇండస్ట్రీ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే చర్చించి నిర్ణయం తీసుకొని ఆ విధంగానే జీవోలు జారీ చేయించారనేటువంటి కోణం చూడొచ్చంటారా, లేకపోతే ఆ శాఖకు సంబంధించి నాకేం తెలియదు అనేటువంటి కోణంలో ఆయన చేతులు ఎత్తేసినట్టుగా చూడొచ్చంటారా? ఎలా ఈ 2 సినిమాలకు సంబంధించి జీవోలు జారీ అయ్యాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది, ఎలా చూడాలంటారు దీన్ని? తాజాగా మంత్రి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన పరిధిలో ఉన్న ఒక మినిస్ట్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా సదరు మంత్రి గారికి తెలియచేసి ఆయన ఆమోదం తీసుకున్న తర్వాతనే వాటిని అమలు పరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్ రేట్లు అనేవి చాలా వివాదాస్పదంగా మారి హైకోర్టు ప్రమేయం వల్ల మచ్చపడుతున్న టైంలో ఇలా మినిస్టర్ స్థాయి వ్యక్తి నాకు సంబంధం లేదు అని చెప్పడం ఒక రకంగా చెప్పాలంటే ఇది షాక్ గురి చేసే విషయం. ఆయన లేదు, మేము పరిశీలిస్తున్నాం, చర్చలో ఉన్నాం, ఇంకా కొలిక్కి రాలేదు, లేకపోతే ఇంకేదైనా సమాధానం చెప్పింటే అది వేరేలా ఉండేది. కానీ నేరుగా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోవడం మానేశాను అనేది ఒక రకమైన అంటే సినిమాటోగ్రఫీ అనేది చిన్న శాఖ కాదు. టాలీవుడ్ పరిశ్రమ మొత్తం మనకు హైదరాబాద్ లోనే ఉంది. దాని ఆధారంగా మనకు ప్రతి సంవత్సరం 100లు కాదు 1000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. పన్నుల రూపంలో ప్రేక్షకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ ట్యాక్స్ కడుతున్నారు. ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్న ఒక శాఖ తరఫున మంత్రి గారు దాన్ని పట్టించుకోవడమే మానేశాను అనడం అనేది అది ఒక రకమైన సెన్సేషన్ అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ అధికారులు జీవోలు జారీ చేసే విషయంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రమేయం చూపించి ఆ అనుమతులు వచ్చేలా చేస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే ఈ అనుమతులు అంటే అఖండ కావచ్చు, OJ2 కావచ్చు, రాజాసాబు, మనవర ప్రసాద్, ఈ సినిమాల నిర్మాతలు అందరూ కూడా ఏదో ఒక రూపంలో రేవంత్ రెడ్డి గారితో మంచి స్నేహం ఉన్న వాళ్ళే. మరి ఆయన ఆ స్నేహం కొద్దీ లేకపోతే ఆ బంధంతో కొంచెం ఉదారంగా ఉన్నారా? ముఖ్యమంత్రితో ఎంత స్నేహ సంబంధం ఉన్నప్పటికీ రవీంద్ర, ఆ శాఖకు సంబంధించినటువంటి జీవో జారీల్లో మినిస్టర్ సంతకం కానీ లేకపోతే అధికారులు సారి మన శాఖ నుంచి ఈ జీవో జారీ అవుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉంటుందా అని అసలు ఆ స్థాయిలో ఉంటుంది. అంటే పేరుకే మంత్రులు కానీ లేకపోతే ఇతర విషయాల్లో కూడా తమ శాఖలకు సంబంధించి అందరు మంత్రుల విషయంలో ఈ విధంగానే జరుగుతోందనేటువంటి చర్చ పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానే కాదనేది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలు ఎంత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్నేహబంధం ఉన్నప్పటికీ కూడా మినిస్టర్ని కాదని ఆయన జీవోలు జారీ చేయించేటువంటి పరిస్థితి ఉంటుందంటారా దీనిపై? అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ జీవోల జారీ ఏదైతే జరుగుతోందో అది హోంశాఖ కార్యదర్శి ద్వారా జరుగుతోంది. హోంశాఖ కార్యదర్శి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మంత్రి గారి ఆమోదం తీసుకోవాలా వద్దా అనే ప్రశ్న ఒకటైతే, ఒకవేళ ఆయన నాకు ఆసక్తి లేదు అని చెప్పిన పక్షంలో నేరుగా హోంశాఖ కార్యదర్శి నిర్ణయాలు తీసేసుకొని జీవోలు జారీ చేయడం అనేది ఉందా లేదా, ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు అయితే మనం వెతుక్కునే పరిస్థితి ఇప్పుడు దీనివల్ల తలెత్తింది. మంత్రి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానివల్ల తలెత్తింది. ఎందుకంటే గత నెల రోజులు కాదు 3-4 నెలల నుంచి ఈ వ్యవహారం అనేది చాలా వాడిగా వేడిగా ఉంది. పుష్ప 2 సంఘటన జరిగిపోయి దాదాపుగా ఏడాది అయిపోయింది. మంత్రి గారు చెప్పిన ప్రకారం పుష్ప 2 తర్వాత నేను మానేశాను అన్నారు. కానీ OG2 విషయంలో హైకోర్టు అక్షింతలు వేసినప్పుడు ఇకపై హైక్స్ ఉండవు, ప్రీమియర్లు ఉండవు అని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. ఇప్పుడు ఈ మాట ఈయన ఈ రోజు ఏదైతే అన్నారో అది ఆ రోజే అని ఉండొచ్చు. ఓజీ టైంలోనే నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోవట్లేదు అని. అఖండ టైంలో కూడా ఆయన అనలేదు. సో ఇవన్నీ గమనిస్తే కనుక ఒక రకమైన అయోమయ వాతావరణం అయితే అటు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖలో కనిపిస్తోంది, హోంశాఖ కార్యదర్శి విషయంలో కనిపిస్తోంది, ఇటు నిర్మాతల విషయంలోనూ కనిపిస్తోంది. సో ఈ లింక్స్ అంటే ముడిపడిన ఒకదానికొకటి ముడిపడిన ఈ వ్యవస్థలన్నీ కూడా ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అయితే కనిపిస్తోంది. అది మంత్రి వైపా లేకపోతే ఇండస్ట్రీ వైపా ఇంకొక వైపా అనేది మనం ఇంకొంచెం లోతుగా విశ్లేషించాల్సిన విషయం. రైట్. మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమా విషయంలో ఏం జరగబోతుందంటారు దీనికి సంబంధించి? మనశంకర్ వరప్రసాద్ కి సంబంధించి ఇప్పటికైతే తెలంగాణ ప్రీమియర్ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మొదలు కాలేదు. కేవలం రిలీజ్ రోజు జనవరి 12 తేదీన వేయబోయే షోలకు మాత్రమే డిస్ట్రిక్ట్ యాప్ లో బుకింగ్స్ అనేవి మొదలు పెట్టారు. సాంకేతికంగా ఇక్కడ ఒక సమస్య ఏముందంటే మనశంకర్ వరప్రసాద్ కి జీవో ఏదైతే ఉందో అది డిసెంబర్ 8వ తేదీ జారీ చేశారు. డిసెంబర్ 9వ తేదీ మనకు కోర్టు ప్రభుత్వానికి చొరకలు వేసింది. అరే మీరు చీటికి మాటికి పెంచుతున్నారు, ఇకపై ఏ సినిమాలకు హైక్స్ ఉండవు, మీరు దీన్ని పాటించాలి అనే విధంగా నిర్దేశించింది. ఈరోజు జనవరి 9 కాబట్టి జనవరి 8 ఇచ్చిన మెమో ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో జనవరి 9 కోర్టు తీర్పుకు గనక లోబడి ఉంటే ప్రీమియర్లు వేయడం సాధ్యం కాదు. మళ్ళీ కొత్త జీవో ఇవ్వాల్సి వస్తుంది. లేదు దాన్ని మీరి వీళ్ళు ప్రీమియర్ షోలు వేస్తే మళ్ళీ దానికి ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అంటే 8వ తేదీ జారీ చేసిన జీవోకి 9వ తేదీ కోర్టు ఉత్తర్వు ఇచ్చినప్పుడు మీరు దాన్ని ధిక్కరించి ఎలా ప్రీమియర్లు వేస్తారనే ప్రశ్న ఒకవేళ ఎవరైనా తలెత్తితే గనక అది మళ్ళీ ఇంకో ఇబ్బంది అవుతుంది. కానీ కోర్టు సెలవులు అంటే ఇప్పుడు ఈరోజు శనివారం ఆదివారం కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇది అంత అత్యవసరంగా వేసే పిల్ కిందకి మోషన్ పిటిషన్ కిందకి వస్తుందా రాదా అనేది కూడా ఎవరైతే ఫిర్యాదు చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క స్థాయి స్తోమతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఈ క్షణం వరకు మనశంకర్ వరప్రసాద్ ప్రీమియర్లు తెలంగాణలో ఇంకా బుకింగ్స్ అయితే పెట్టలేదు. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకంత అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసా అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖరాఖండిగా చెప్పారు ఆయన. రాజాసాబ్ మన శివశంకర్ వరప్రసాద్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ జీవోలు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ జీవోలతో తనకు సంబంధం లేదని కూడా మంత్రి కోమటిరెడ్డి అంటూ ఉన్నారు. పుష్ప 2 సినిమా తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవరూ రావద్దని కూడా చెప్పా అంటూ కూడా ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. నన్ను ఎవరూ కలవడం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను అది మొత్తం చెప్పని ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు.